కళ్యామాకు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, మెంతి, పుదీనా, కొత్తిమీర. ఇలా దీన్ని దూరంగా గోలించుకోవాలి. 1 చెంచా అల్లం వెల్లిపాయ, పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కోసి రెడీ పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇంకా 5 నిమిషాలు దీన్ని స్టవ్ పైన ఇలా ఉడికివ్వాలి. చెంచాన్నర కారపొడి వేసుకోవాలి. దీనంతా ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొట్టమొదలే మనం ఈ ఉడికించుకున్న క్యారెట్ను టమాటా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలపాలి. ఇందులో ఒక 6 కోడిగుడ్లు పలగొట్టుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఇది 2వ గుడ్డు. ఇప్పుడు ఇందులో 6 కోడిగుడ్లు కొట్టి పోసుకున్నాం. దీన్ని జరసేపు చిన్న మంటతోటి ఉంచుకోవాలి. దీన్ని మధ్యాహ్నం ఒక్కసారి కలపాలి. ఇలా మధ్యాహ్నం ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే అడగంటుతుంది. చిన్న మంటతోటే వంట చేసుకోవాలి. ఇక స్టవ్ చిన్న మంట పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కోడిగుడ్ని ఉల్టా పల్ట వేసుకోవాలి. అందులో ఇలా మొత్తం దీన్ని ఉల్టా పల్ట వేసి చిన్న మంట వీరిని ఉడికించుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు వెరైటీ కూర రెడీ అయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి 1 చెంచాడు. ఇప్పుడు కూర దించే ముందు ఇలా కొత్తిమీర పైన వేసుకొని ఇలా మొత్తం కలగా దించుకోవాలి. కోడిగుడ్లు వెరైటీ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ, చపాతీతోటి కానీ, పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ